నన్ను పర్సనల్‌గా మేనిఫెస్టేషన్ టెక్నిక్స్‌లో మీ ఫేవరెట్ టెక్నిక్ ఏంటి అని నన్ను అడిగినట్లయితే, నా దగ్గర నుంచి వచ్చే ఆన్సర్ విజువలైజేషన్ అండి. క్రియేటివ్ విజువలైజేషన్. విజువలైజేషన్ చాలా కష్టం మేడం. మేము ఇమేజెస్‌ని చూసుకోలేకపోతున్నాం. నేను ట్రై చేయలేను. నాకది అసలు రావట్లేదు. కళ్ళు మూసుకుంటే నేను ఊహించుకోలేకపోతున్నానని ఇలా నాకు చాలామంది చెప్తూ ఉంటారండి. బట్ విజువలైజేషన్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్, చాలా పవర్ఫుల్ అండ్ ఈజీ టెక్నిక్ అండి. మేనిఫెస్టేషన్ అన్ని టెక్నిక్స్లోకి నాకు ఇష్టమైన టెక్నిక్స్ వచ్చేసి విజువలైజేషన్, ఇంకొకటి వచ్చేసి స్క్రిప్టింగ్ అండి. ఇవాల్టి వీడియోలో మనము క్రియేటివ్ విజువలైజేషన్ ఈజీగా ఎలా మనము చేయొచ్చు అనేది నేర్చుకుంటాం. సో విజువలైజేషన్ చాలా పవర్ఫుల్, చాలా సింపుల్ అండి. యాక్చువల్లీ మీరు అనుకున్నంత కష్టమైతే కాదు. ప్రయత్నం చేయండి డెఫినెట్గా. సో విజువలైజేషన్ అనేది ఎంత ఈజీ అనేది ఈ రోజుటి వీడియోలో మీకు అర్థమైపోతుంది. సో ఏం లేదండి, ఇక్కడ మీకు కనిపిస్తున్న ఒక హాఫ్ లెమన్ని చూడండి. అంటే హాఫ్ కట్ చేసిన నిమ్మకాయని ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్లో మీరు చూసేసేయండి. మీరందరూ కూడా ఎవరైతే చూస్తున్నారో ఇప్పుడే మీరు విజువలైజేషన్ నేర్చుకోవచ్చు. సో ఈ కట్ అయిన మీరు లెమన్ని బాగా ఒక 1 మినిట్ కళ్ళు ఆర్పకుండా మీరు అలానే చూస్తూ ఉండండి. ఓకే. సో మీకు ఆ లెమన్లో చిన్న చిన్న పల్పీగా ఉన్న ఇవి కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఆ లైన్స్ కనిపిస్తూ ఉన్నాయి. నిమ్మకాయ కట్ చేసినవన్నీ కూడా చాలా బాగా అద్భుతంగా మీకు కనిపిస్తూ ఉంది. కరెక్ట్. సో అన్నీ కూడా అబ్జర్వ్ చేయండి. లెమన్ ఏ కలర్లో ఉందో గమనిస్తూ ఉండండి. అంటే గ్రీన్ కలర్లో ఉందా, లెమన్ ఎల్లో కలర్లో ఉందా, అంత దాని టెక్స్చర్ ఎలా ఉంది, పైన జ్యూసీగా ఉందా, ఎలా ఉన్నాయి లైన్స్ అన్నీ కూడా ఈ ఇమేజ్లో ఎలా ఉందో దాన్ని చాలా క్లుప్తంగా డీటెయిల్డ్గా చూడండి. చిన్నది కూడా పిక్సెల్ అవుట్ చేస్తే, అంటే జూమ్ అవుట్ చేస్తే మనకి ఏ విధంగా కనిపిస్తుందో అదంతా కూడా ప్రతి చిన్న పార్ట్ని కూడా మీరు గమనించండి. ఈ నిమ్మకాయ ఎలా కనిపిస్తుందో. సో గమనించాక తర్వాత జస్ట్ మీరందరూ కూడా కూర్చొని రిలాక్స్డ్గా కూర్చొని కళ్ళు మూసుకొని ఇప్పుడు మీరు ఒక 2 సెకండ్స్ బ్రీత్ ఇన్ చేసి బ్రీత్ అవుట్ చేసి, ఇప్పుడు ఏదైతే మీరు నిమ్మకాయని చూసారో ఇందాకటి చూపించిన ఇమేజ్లో, ఆ నిమ్మకాయని మీ మైండ్లో, సబ్కాన్షియస్ మైండ్లో ఒక్కసారి ప్లే చేయండి. ఏ విధంగా సినిమాని మనం ప్లే చేస్తామో మనం అదే విధంగా ఏదైతే మనకి ఇమేజ్లో కనిపించిన నిమ్మకాయని మీరు జస్ట్ రీప్లే చేయండి. ఎలా కనిపించింది, హాఫ్ కట్ చేసిన నిమ్మకాయ బాగా స్పష్టంగా కనిపిస్తుంది, ఎల్లో కలర్లో ఉంది, బాగా జ్యూసీగా ఉంది, లోపల ప్రతిదీ కూడా మీకు కనిపిస్తుంది స్పష్టంగా. అండ్ జస్ట్ మీరు టేస్ట్ చూడడానికి ఒక చుక్క కూడా వేసుకున్నారు నిమ్మకాయ డ్రాప్ కదా, మీకు ఆ పులుపు అనేది కూడా తెలుస్తుంది కదండి. చూసారా ఎంత ఈజీనో విజువలైజేషన్. ఎస్, దీన్నే మనం విజువలైజేషన్ అంటామండి. చాలా కష్టమని చాలా మంది అన్న వాళ్ళందరూ కూడా మీరందరూ ఇది ప్రాక్టీస్ చేసి విజువలైజేషన్ అని కమెంట్ చేయండి. ఇలానే మీరు మీ కోరికలకి తగ్గట్టుగా మేనిఫెస్టేషన్ ఏదైతే చేస్తున్నారో దానికి తగిన ఇమేజెస్ని మీరు గూగుల్లో సేకరించుకోండి. లేదా మీకు కావాల్సిన పర్ఫెక్ట్ ఇలా కావాలి, కార్నే విజువలైజేషన్ చేయొచ్చు. మీరు కార్ కొనాలనుకున్నట్టయితే ఎలాంటి కార్ కావాలి, ఏ కలర్ కావాలి, ఏ బ్రాండ్ కావాలి, ఇవన్నీ కూడా మనకు గూగుల్లో ఫొటోస్ దొరుకుతాయండి. అద్భుతంగా మీరు ఒక గూగుల్లో ఫోటో తీసేసుకోండి. అన్నట్టు నా ఫేవరెట్ కార్ రేంజ్ రోవర్ కార్ అండి. అది కూడా రెడ్ కలర్ రేంజ్ రోవర్ కార్ కొనాలనుకుంటున్నాను. మా హస్బెండ్కి గిఫ్ట్ చేయాలనుకుంటున్నాను. నేను ప్రతిరోజు కూడా ఇక్కడ కనిపిస్తున్న రేంజ్ రోవర్ కార్ని అలా ఒక 2 సెకండ్స్ 2 మినిట్స్ చూసి దాన్ని ప్రతిరోజు నేను విజువలైజేషన్ చేసుకుంటాను. ఆ కార్ని నేను డ్రైవ్ చేస్తున్నట్టు, నేను గిఫ్ట్ ఇచ్చినట్టుగా ఆ ఎనర్జీలోకి నేను అనుభూతి చెందుతూ ఉంటాను. కళ్ళు మూసుకొని ఆ కార్ని నేను చూస్తూ గమనిస్తూ, నేను మా ఆయనకు గిఫ్ట్ ఇచ్చినట్లు, మా ఆయన చాలా సంతోషంగా ఉన్నట్టుగా, నేను దాన్ని గర్వంగా నేను అందరికీ చెప్తున్నట్టుగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, మేము దాంట్లో లాంగ్ ట్రిప్స్, లాంగ్ డ్రైవ్స్ వెళ్తున్నట్టుగా విజువలైజేషన్ చేసుకుంటామండి. ఇలానే మీ అన్ని కోరికలు కూడా మీరు చేసుకోవచ్చు. ఒకవేళ మీరు రిలేషన్షిప్స్లో ఇబ్బంది పడుతున్నట్టయితే, మీరు మీ హస్బెండ్ చాలా అద్భుతంగా ఉన్నట్లు, మీరు మీ అత్తగారు మంచి అండర్స్టాండింగ్లో ఉంటున్నట్టుగా, ప్రతిరోజు మీరు ఒకరికొకరిగా సపోర్ట్ చేసుకుంటున్నట్టుగా విజువలైజేషన్ చేసుకోండి. అదేవిధంగా బిజినెస్లో కొత్త కస్టమర్స్ వస్తున్నట్టు, కొత్త స్టాక్ తెప్పిస్తున్నట్టు, మీకు కొత్త ఐడియాస్ జనరేట్ అవుతున్నట్టుగా, ప్రతిరోజు మీ షాపు నిండా కస్టమర్స్ ఉన్నట్టుగా మీరు ఊహించుకోండి. ఇలా అన్ని ఏరియాస్లో కూడా ఈ క్రియేటివ్ విజువలైజేషన్ అనేది చేసుకోవచ్చండి. సో విజువలైజేషన్ చాలా మోస్ట్ పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్. మీరు ఒక 5 నిమిషాలు ప్రతిరోజు ఇలా విజువలైజేషన్ చేసుకున్నట్టయితే మీ మేనిఫెస్టేషన్స్ చాలా ఫాస్ట్గా, ఈజీగా, చిటికలో అవుతాయండి.
ఎందుకంటే దీనికి మీకు ఎక్కువగా ఎనర్జీ అవసరం లేదు, ఎక్కువగా టైం అవసరం లేదు. జస్ట్ ఒక 5 మినిట్స్ ఎనీ టైం, రోజులో ఏ టైంలో మీరు స్పెండ్ చేసినా ఈ విజువలైజేషన్ ఎక్కడున్నా కూడా చేయొచ్చండి. మీరు ఒకవేళ సిటీలో ఉన్నారు, సిటీ బస్లో ట్రావెల్ చేసే వాళ్ళైతే సిటీ బస్లో కూర్చొని కూడా ఆ ట్రావెలింగ్ టైంలో విజువలైజేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఇంత ఈజీగా, ఇంత సులువుగా మనము చేసుకొని మన కోరికలని సాకారం చేసుకోవడం ఎందుకండి ఆలస్యం చేస్తారు? తప్పకుండా మీరు అందరూ ప్రయత్నించండి. మరెన్నో టెక్నిక్స్ ఇలాంటివి మీరు చూడాలి, వినాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, అలాగే కమెంట్ చేయండి విజువలైజేషన్ అనేసి. మరిన్ని విషయాల కోసం నా క్లాస్లో అటెండ్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎంక్వైరీ చేయండి. మీ సౌమ్య రాజేష్, లైఫ్ కోచ్ అండ్ హోప్ అండ్ ఓపెన్ హీలర్. థ్యాంక్ యూ.